రామానుజాచార్య మీద షార్ట్ ఫిల్మ్ చేయడానికి నేను ఇంతకుముందు వర్క్ చేశాను. సో చేయడం కుదరలేదు షార్ట్ ఫిల్ము. కాకపోతే ఇది చాలా వర్క్ చేశాను. ఇదంతా ఈరోజు చూస్తుంటే డాక్యుమెంట్స్లో బయటపడింది. నేను యాక్చువల్గా కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసం నేను రాసిన స్క్రిప్ట్స్, కథలు, ఇంతకుముందు రాసినవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నాను, చూస్తున్నాను. సో అప్పుడు ఇది బయటపడింది. చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. ఇది చూస్తుంటే ఎంత కష్టపడ్డాము అని ఆనందంగా అనిపిస్తుంది. సో ఒకసారి మీతో షేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నా. యాక్చువల్లీ షార్ట్ ఫిల్ము చేయలేదు నేను. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రాశాను. సో దీనిలో స్క్రిప్ట్ లేదు, కొంత రీసెర్చ్ మెటీరియల్ ఉంది, కొంత వన్ లైన్ ఆర్డర్, స్టోరీ వన్ లైన్ ఆర్డర్ ఉంది. అంతా చూపిస్తాను. ఇదంతా స్క్రిప్ట్, ఇదంతా రీసెర్చ్ మెటీరియల్, ఇన్ఫర్మేషన్. సో చాలా బుక్స్లో నుంచి వెరిఫై చేసి రాశాను. నెక్స్ట్ ఇదంతా స్టోరీ వన్ లైన్ ఆర్డర్. తర్వాత స్క్రిప్ట్ ఎక్కడ ఉంది, ఈసారి కనిపించినప్పుడు తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఇదంతా కూడా నేను స్టోరీ స్క్రిప్ట్ రాసి నేను ఇదంతా కూడా స్టోరీ బోర్డ్ చేశాను, ఎట్లా రావాలి షార్ట్ ఫిల్మ్ అని చెప్పి. సో ఇదంతా స్టోరీ బోర్డ్ చేసిన తర్వాత ఇంకా చేయలేదు. షూట్ చేసి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, బడ్జెట్గా కానీ. సో ఆ టైం కుదరలేదు. కాకపోతే ఏంటంటే ఈ స్కెచెస్ ఇవన్నీ చాలా కష్టపడ్డాను. ఇదంతా స్టోరీ బోర్డ్ చేశాను. స్టోరీ బోర్డ్ చేసి ఫిల్మ్ చేయడానికి అనుకున్నాను, కానీ బడ్జెట్ సహకరించలేదు, టైం కూడా సహకరించలేదు, అందుకని చేయలేదు. కాకపోతే ఇంత కష్టపడిందంతా కూడా ఏంటంటే ఈ స్టోరీ బోర్డ్ అంతా కూడా నేను షార్ట్ ఫిల్మ్ లాగా మొత్తం కంపైల్ చేసి నేరేషన్తో నేను యూట్యూబ్లో పెట్టాను. మీరు ఎప్పుడైనా నా ఛానల్లో చూడొచ్చు. సో అది తెలుగు, తమిళ్ 2 వర్షన్లోనూ ఉంది. సో మహేష్ హిమ ఛానల్లో చూడవచ్చు. ఇదంతా కూడా రామానుజాచార్య జీవిత చరిత్రకు సంబంధించిన కథలాగా కొన్ని సన్నివేశాలు ఇవన్నీ కూడా చేశాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి, తప్పకుండా చూడండి. అందరికి షేర్ చేయండి నచ్చితే. మీ కామెంట్స్ కూడా పెట్టండి. సో నా ఛానల్లో ఇట్లా చాలా రకాలు సినిమాలు ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, నేను చేసిన వర్క్కి సంబంధించిన వీడియోలు. ఇప్పటి నుంచి కొత్తగా నేనేం చేస్తున్నా కానీ అన్నీ అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా చూసి ఆదరించండి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏం చేసినా కానీ చూపిస్తూ ఉంటాను. ఇట్లా ఇవన్నీ కూడా స్కెచ్ ఫార్మేట్లో చేశాను. చాలా ఉన్నాయి, ఇదంతా కూడా చాలా స్కెచెస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో చూస్తే, మీకు ఫిల్మ్లో చూస్తే మీకు అంతా కలర్స్లో చేసి నేను కంపైల్ చేశాను. ఇదంతా చాలా ఉన్నాయి స్కెచెస్. ఇవన్నీ చూడవచ్చు. మొత్తం స్టోరీని స్టోరీ బోర్డ్ లాగా ఇలా స్కెచెస్ ఫార్మాట్లో చేసి దీన్ని ప్రజెంట్ చేశాను అన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా ఏమైనా నేను చేసిన వర్క్కి సంబంధించిన అన్నీ కూడా నేను నిదానంగా అప్డేట్ చేస్తాను. తర్వాత అసలు దీనికి ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేశాను అనేది కూడా లెర్నింగ్ వీడియో లాగా నేను చేస్తాను. మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.